హాయ్ అండి. నేనైతే ట్రెండింగ్ హ్యాండ్స్ అయితే కుట్టాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. అలాగే మనం కుట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి. నేను డ్రెస్కి అయితే కుట్టాను. 2 హ్యాండ్స్ కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. డ్రెస్ అయితే చాలా లుక్ వచ్చింది. అలాగే మనం కుట్టుకోవడం కూడా చాలా ఈజీ. వివరంగా కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని 2 హ్యాండ్స్ కూడా ఒకసారి కటింగ్ చేసుకోవాలి. పొడవు అయితే నేను 17 ఇంచీలు పెడుతున్నాను. అలాగే రెండు సైడ్ కూడా ఇలా కొలత తీసుకొని డౌన్కి ఒక 3 ఇంచులు మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ ఎలా కటింగ్ చేసుకుంటాం అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. డౌన్లో అయితే లూజ్ చూసుకొని ఒక 7 ఇంచీ దగ్గర అయితే ఇలా మార్కింగ్ చేస్తున్నాను. ఈ పైన మనం హ్యాండ్స్ ఇలా లోతు తీసుకోవాలి. ఫస్ట్ ఇలా మార్కింగ్ చేసుకొని దానిపైన అది ఎలా అయితే మార్కింగ్ చేసామో ఇలా కటింగ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా ఒకసారి ఇలా కటింగ్ చేసేస్తున్నాను. అలాగే హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాక మనం సపరేట్ చేసుకొని ఫస్ట్ ఒక హ్యాండ్స్ అయితే డ్రా చేసుకోవాలి. అది మనం చాక్ పీస్తో ఎంత బాగా డ్రా చేసుకుంటే అంత నీట్గా అయితే వస్తుంది. ఫస్ట్ సెంటర్లో స్ట్రైట్ గీత అయితే గీసుకోవాలి. హ్యాండ్స్ కరెక్ట్గా సెంటర్ భాగం స్ట్రైట్గా ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ డౌన్లో ఒక 2 ఇంచి పైన ఒక 2 ఇంచి గ్యాప్ ఉంచాలి. ఎందుకంటే 2 ఇంచీలు అవి ఒకటి ఫోల్డింగ్కి పైన మనకి ఆ లూజ్ అయితే ఉండాలి. అది ఉండాక మనకి ఫస్ట్ గీసాం కదా, ఆ గీత మీద ఇలా స్కేల్ సహాయం తీసుకొని ఒక స్ట్రైట్ గీత అయితే తీసుకోవాలి. మళ్ళీ దానికి ఆపోజిట్ కూడా స్కేల్ అలా పెట్టి గీత పైన మళ్ళీ అది కూడా ఇలా మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా 2 బాక్సులాగా వచ్చాయి. ఇలాగా 2 ఇంచి మార్కింగ్ చేసింది 2 యాడ్ చేసుకొని అక్కడి నుంచి 1 ఇంచి మార్కింగ్ చేసుకుంటూ రావాలి. బాక్సులు 2 సైడ్లు కూడా ఒకే విధంగా 1 ఇంచి కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటూ రావాలి. నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అదే విధంగా మొత్తం కూడా బాక్సులన్నీ కూడా ఈ విధంగా 1 ఇంచి మార్కింగ్ చేసుకోవాలి. అది అలా మార్కింగ్ చేసుకున్నాక ఒక బాక్స్లో ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని దానికి ఆపోజిట్ బాక్స్లో కూడా అదే విధంగా స్ట్రైట్గా అయితే ఇలా గీత గీసుకోవాలి. మొత్తం కూడా బాక్సులు ఒక బాక్స్ మార్కింగ్ చేశాక దానికి ఆపోజిట్ ఇలా మొత్తం అన్నీ చూసుకుంటూ బాక్సులన్నీ కూడా అలా నింపియాలి. ఒక్కొక్క బాక్సు ఖాళీగా ఉంచి చూసారు కదా ఇదే విధంగా మార్కింగ్ చేసుకున్నాక నెక్స్ట్ మనం దారంతో అయితే కుట్టుకోవాలి. ముందు సూత్తోటి దారం రెడీ చేసుకొని అలాగే ఈ స్ట్రైట్ గీత ఉంది కదా అక్కడ దారం అయితే లాగకూడదు. నేను కుట్టేటప్పుడు అయితే చూపిస్తాను, మీకు అర్థం అవ్వాలి ముందుగా చెప్తున్నాను. ఫస్ట్ సెంటర్లో స్టార్ట్ చేసి అలాగే మనం స్ట్రైట్ గీత అయితే గీసాం కదా అక్కడి నుంచి అది ఒక ముడి వేసుకొని ఆ పైనుంచి దగ్గరికి లాగి ముడి అయితే వేయాలి. ఓన్లీ సైడ్ గీసినవే దగ్గరికి లాగి ముడి వేసుకోవాలి. అలాగే స్ట్రైట్ గీత అయితే సెంటర్లో ఉంది కదా దాని సైడ్ కుట్టేటప్పుడు అయితే మనం అస్సలు దగ్గరికి లాగకూడదు. చూసారు కదా మనం స్ట్రైట్ గీతలు గీసిందే సెంటర్ నుంచే సైడ్కి అయితే లాగాము. ఇప్పుడు చూసారు కదా సెంటర్ ఫస్ట్ చెప్పాను కదా స్ట్రైట్గా మనం దారం అక్కడ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి సెంటర్లో లాగి అక్కడైతే ముడి వేసుకోవాలి. దారం అస్సలు దగ్గరికి లాగకూడదు. ఎంత గ్యాప్ వస్తుందో మనం చూసుకొని దాన్ని స్ట్రైట్గా తీసుకొని అక్కడ ముడి అయితే వేసుకోవాలి. ఇక చూసారు కదా దారం అయితే క్లియర్గా కనిపిస్తుంది. అక్కడి నుంచి ముడి వేసుకున్నాక స్ట్రైట్ గీత ఉంది కదా అక్కడి నుంచి మళ్ళీ ముడి వేసుకున్నందుకు ఆ క్లాత్ని ఇక్కడ సెంటర్కి లాగి ముడి అయితే వేసుకోవాలి. మీరు గమనించినట్టయితే సెంటర్ గీత దగ్గరే మనం ముడి లాగి పెట్టి వేసుకోవాలి స్ట్రైట్ గీత కంచి. కాకపోతే స్ట్రైట్గా వేసింది అయితే మట్టుకి ఆ సెంటర్లో వేసినప్పుడు అది దారం ఎంత పొడవు వస్తుందో చూసి అక్కడైతే ముడి వేసుకోవాలి. దారం దగ్గరికి లాగకూడదు. ఓన్లీ సైడ్లు వేసినప్పుడే మనం దగ్గరికి లాగి ముడివైతే వేసుకోవాలి. అప్పుడే డిజైన్ అయితే క్లియర్గా వచ్చేస్తుంది నీట్గాన. చూసారు కదా మళ్ళీ మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఈ స్ట్రైట్ గీత మీద వచ్చిన దారం స్ట్రైట్గా ఎంత దారం అయితే లూజ్ ఉంటుందో అంత తీసి వదిలేయాలి. ఈ సైడ్లది మట్టుకి ఇలా దగ్గరికి లాగి ముడి అయితే వేసుకోవాలి. ఇక్కడ ముడి వేసుకున్నాక మళ్ళీ సెంటర్ పాయింట్లో చూసారు కదా ఇక్కడ ఇలా మళ్ళీ ముడి స్ట్రైట్గా లాగి దారం లూజ్ ఉంచి అది ఎక్కడ వరకు ఉందో అంత పొడవు లూజ్ ఉంచి అక్కడ ముడి వేసుకొని అక్కడి నుంచి మళ్ళీ స్ట్రైట్ గీత నుంచి దగ్గరికి లాగి మళ్ళీ రెండో ముడి అయితే వేసుకోవాలి. మొత్తం అన్నీ కూడా మనం చివరి వరకు ఇలాగే కుట్టుకుంటూ రావాలి.
ఇదైతే క్లియర్గా అర్థమైనట్టయితే మనకి హ్యాండ్స్ మొత్తం కూడా ఇలా నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా కుట్టాకే ఏ విధంగా వచ్చిందో మొత్తం. ఇది ఫస్ట్ మనం బ్యాక్ సైడే లోపల సైడే కుట్టుకోవాలి. డ్రా చేసుకోవడం కుట్టుకోవడం కూడా మళ్ళీ మీకోసం అయితే మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా సెంటర్లో మనం చూతో కుట్టాక ఆ సైడ్ది మార్కింగ్ చేస్తాం కదా, అదైతే దగ్గర లాక్కొని ముడి వేసుకోవాలి. ఈ విధంగా కుట్టినట్టయితే హ్యాండ్స్ చాలా ఈజీగా డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇది అయిపోయాక ఇలా కటింగ్ చేసుకున్నాక చూసారు కదా మనం తిరగేసుకోగానే రైట్ సైడ్ ఈ విధంగా వచ్చేస్తుంది. లోపల సైడ్ అయితే కుట్టు ఉంటుంది. ఈ సైడ్ ఇలా పైకి కుర్చీలు పెట్టినట్టు పెట్టి కుట్టు అయితే వేసుకోవాలి. కుట్టేటప్పుడు ఇది చూసారు కదా, ఈ డిజైన్ అయితే పైకి కుర్చీలు ఎలాగైతే వచ్చాయో సైడ్లు ముందు ఇలా పైకి పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఇలా ఫోల్డింగ్ టైప్లోని కుట్టు అయితే వేసుకోవాలి. డిజైన్ నీట్గా కనిపించేలాగా ఫస్ట్ అయితే మనం ఈ విధంగా సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ 2 సైడ్లు కూడా అదే విధంగా కుట్టుకోవాలి. అప్పుడే మనకి ఇంకా డిజైన్ కొంచెం నీట్గా ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. చూసారు కదా సైడ్లో అయితే ఈ విధంగా కుట్టాం కదా. మీకు ఇంకా ఏదన్నా డౌట్ ఉండినట్టయితే నాకు మెసేజ్ చేయొచ్చు. నెక్స్ట్ డౌన్లో మనం 2 ఇంచీలు అయితే ఖర్చుకు ఉంచాం కదా, నేనైతే ఇలా బార్డర్ వేస్తున్నాను. అది కూడా లోపల సైడు ఇలా జాయింట్ చేసుకోవాలి. రైట్ సైడ్ మళ్ళీ మనం అది తిరగగానే అంచు పైకి వస్తుంది. ఇలా 2 కలిపి జాయింట్ చేసుకోవడమే. దానిపైన మళ్ళీ ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. మనం తిరగేసేటప్పుడు బార్డర్ అయితే నీట్గా వస్తుంది. ఇది కుట్టు వేసుకున్నాక అది రైట్ సైడ్ ఇలా తిరగేసుకొని మళ్ళీ ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని దానిపైన అయితే స్ట్రైట్గా కుట్టు వేసుకోవడమే. మనకి ఇలా బార్డర్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా హ్యాండ్స్ లుక్గా వస్తుంది. చూస్తారు కదా హ్యాండ్స్ అయితే చాలా ఈజీగా అయిపోయింది. ఎవరైనా సరే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. అలాగే చాలా వివరంగా కూడా నేను వివరించాను కదా, ఎవరికైనా సరే ఈజీగా అర్థమైపోద్ది. అలాగే ఇప్పటికి మనం డ్రెస్కి జాయింట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ లూజ్ తీస్తాం కదా, హ్యాండ్స్కి ఇలా లూజ్ తీసుకొని సెంటర్ కూడా భుజం దగ్గర ఇలా జాయింట్ చేసుకోవాలి. ఏ సైడ్ ఆ సైడ్ ఏ హ్యాండ్స్కైనా సరే మనం ఫ్రంట్ లోతు తీసుకున్నట్టయితే అక్కడ ఉగ్గు టైప్లో రాకుండా హ్యాండ్స్ అయితే ఫిట్గా ఉంటుంది. నేనైతే ఈ డిజైన్ హ్యాండ్స్కి కూడా చూసారు కదా హ్యాండ్స్ అయితే ఫ్రంట్ లూజ్ తీసాను. అలాగే మన సెంటర్ నుంచి ఏ సైడ్ ఆ సైడే జాయింట్ చేసుకోవాలి. ఇలా 2 సైడ్లు జాయింట్ చేసుకున్నాక మనం ఖర్చు అయితే ఎంత ఉంచుకుంటాం దాని లూజ్ చూసుకొని, అలాగే సైడ్ జాయింట్ చేసేటప్పుడు కుర్చీలు పెట్టాం కదా, అవి కూడా ముడతలు పడకుండా ఆ కుర్చీలు ఎలా అయితే పెట్టామో అదే విధంగా ఫోల్డ్ చేసుకున్నట్టు దానిపైన ఇలా కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. మనం ఎంత ఖర్చు అయితే ఉంచాలనుకుంటున్నామో అంత ఖర్చు ఉంచుకొని స్ట్రైట్గా అయితే ఇలా బాడీ లూజ్ చూసుకొని కుట్టు అయితే వేసుకోవడమే. హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయింది. నాకు తెలిసి మీకు చాలా వివరంగా అర్థమైంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్